నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మొన్న జోగి రమేష్ ఇంటిపైన అయితే దాడి జరిగింది. ఇది ఎవరవునన్నా కాదన్నా మూసిపెట్టాలనుకున్నా కూడా అది ఆపలేనటువంటి వ్యవహారం. రెండో పాయింట్, అదేవిధంగా అంబటి రాంబాబు ఇంటిపైన కూడా దాడి జరిగింది. ఈ విషయం పైన మనతో డిస్కస్ చేయడానికి చీఫ్ గెస్ట్ అయినటువంటి నటికుమార్ గారు ఉన్నారు, సినిమా ప్రొడ్యూసర్. సార్ నమస్తే. నమస్తే అన్న. మీరు యాక్చువల్లీ రాజకీయాలు ఫాలో అవుతుంటారు. విషయం ఏంటంటే మొన్న మీరు పేపర్లో కానీ అయితే టీవీలో చూసి ఉండొచ్చు, అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఇంటిపైన దాడి జరిగింది. ఆ 1.5 రోజు గ్యాప్ లోపు జోగి రమేష్ ఇంటిపైన కూడా దాడి జరిగినటువంటి వ్యవహారం మనం చూసాం. అసలు ఈ దాడి దేనికి సంకేతం? అసలు దాడి జరగడం కరెక్టా రాంగా? ఇప్పుడు నేను 2 మాటలు చెప్తాను అన్న. ఎందుకు చెప్తున్నానంటే, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు కేవలం అభ్యంతరకర విషయం, నో డౌట్. నేను మళ్ళా మీకు చెప్తున్నాను, వినండి. చంద్రబాబు నాయుడు గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ కొంతమందికి ప్రాణం పెట్టే అభిమానులు ఉంటారు. అది ఆ నాయకుడు చెయ్యి కూడా దాటిపోతుంటుంది. కొన్ని విషయాల్లో ఆ నాయకుడు చెయ్యి దాటుతుంది. ఎందుకంటే ఆ నాయకుడిని అనేటప్పుడు వాళ్ళు కొంచెం కట్టలు తెచ్చుకుంటాయి. ఆ పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నాయకుడిని మనం అసభ్యకరంగా మాట్లాడామో, నాయకుడిని మాట్లాడేటప్పుడు మనం చేయి దాటుతుంది, ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనేది ముందుగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అసలు దాన్ని మనం ఉచ్చరించడానికి కూడా లేదు. దాంట్లో 100% మన తప్పు. దాన్ని ఎవరు వెనకేసుకురారు. కానీ మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, మనకంటూ ఒక చట్టం ఉంది, మనకంటూ ఒక లా ఉంది. అంటే మనం చట్టానికి లోబడి, లాకు లోబడి మనం ఏదైనా చెయ్యాలి. వ్యవహారం రాజ్యాంగానికి లోబడి మనం చెయ్యాలి తప్ప మనం చట్టాన్ని మన చేతిలో తీసుకొని మన చట్టం ఫెయిల్ అయిపోతే రాష్ట్రంలో మొత్తం టోటల్గా రావణ కాష్టం అవుతుంది. ఆ చట్టం ఫెయిల్ అయ్యింది అక్కడ. ఎందుకంటే రాంబాబు గారి దగ్గర చట్టం ఫెయిల్ అయ్యింది. ఆ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, ఆ రోజు జనాలు మొత్తం టోటల్గా కలిపితే ఒక 5,000 మంది వచ్చారు, 2,000 మంది వచ్చారు, 3,000 మంది వచ్చారు మేబీ. పోలీసులకు ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండి కూడా మనం అక్కడ కాపాడలేకపోయాం. అక్కడ మనుషులు ఉన్నారు, ఆ లేడీస్ ఉన్నారు. పొరపాటున జరగరానిది ఏదైనా ప్రాణాపాయం జరుగుంటే, ఈరోజు మీరు పార్టీ వాళ్ళు వచ్చారు, మీరు అయిపోయారు, వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు వస్తారు. అంటే ఇక్కడ చట్టం ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఇద్దరి మధ్యన కొట్లాడుకుంటారు. ఆ కొట్లాడుకోవడం వల్ల మన రాష్ట్రం అంధకారం అయిపోతుంది, మన అభివృద్ధి ఆగిపోతుంది, మన పరిశ్రమలు ఆగిపోతాయి, మనకి రేపు రాబోయే పెట్టుబడులు ఆగిపోతాయి. ఈ రాష్ట్రంలో వీళ్ళు గొడవలు ఆడుకుంటున్నారు. రేపు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా వీళ్ళని వదలడే. అంటే మన జీవితం అంతా పెట్టుబడులంతా వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఈ లైఫ్ లాంగ్ మనం ఎప్పుడు అమ్ముకోవాలి, ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎప్పుడు రేట్ వస్తుంది, ఎప్పుడు మార్కెట్ వస్తుంది అని చెప్పి పెట్టుబడిదారుడు పక్క రాష్ట్రానికి పారిపోతాడు. అప్పుడు నష్టం ఆంధ్రప్రదేశ్కా? అప్పుడు నష్టం మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకా? ఈ 2 పార్టీలకా? ఈ 2 పార్టీలు మీరు సంపాదించుకున్న డబ్బులతో ఎలాగుంటారో మాకు తెలియదు. కానీ రాష్ట్ర ప్రజలు అంధకారంలోకి వెళ్ళిపోతారు. రాష్ట్ర ప్రజలు ఊహించుకున్న మొత్తం టోటల్గా పోతుంది. మీ డెవలపింగ్ ఇస్ అమరావతి, మీ డెవలపింగ్ ఇస్ పోలవరం, మీ డెవలపింగ్ ఇన్ విశాఖపట్నం, మీ డెవలపింగ్ ఇస్ గోదావరి, మీ డెవలపింగ్ ఇన్ టూరిజం. ఆధ్యాత్మిక కేంద్రాలు మనం చేయాలి తప్ప ఎవరైతే అంబటి రాంబాబు గారు తిట్టారో, తిట్టిన తిట్టుకి చట్టం ఉంది, మీరు కేసు పెట్టండి, లీగల్గా మీరు యాక్షన్ తీసుకోండి. నేను ఆవేశం కట్టలు తెగుతుంది, అభిమానులు ఆవేశం కట్టం తెగుతున్నప్పుడు కాపాడవలసిన బాధ్యత, మన సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత, వాళ్ళని నిలబెట్టవలసిన బాధ్యత పోలీసులది. అక్కడ పోలీసులు ఫెయిల్ అయ్యారు.